ఏమైనా ఉంటాయని బాబు. మా దగ్గర ఉన్నాయన్నా, రారా. సత్యన్నా, నా బాకీ తీర్చన్నా, చాలా రోజులు అవుతుండదే. ఈ టూర్ వచ్చినప్పుడు ఇస్తాలే, ఇంకా జీతం రాలా. పాత బాకీ నేను ఇస్తాలే. ఎంత? 22,500 అండి. 22,500? అవునండి. ఊరే, ఇంత చిన్న షాప్ లో అంత బాకీ ఎట్ట చేసావురా? సత్యానికి మా కొట్లో చెకోడీలంటే భలే ఇష్టం అండి. చెకోడీలకి 22,500? అవునండి. 2 రాష్ట్రాల బడ్జెట్ తినేసి ఎట్ట సిగ్గుపడుతున్నావురా? సిగరెట్ తాగడం ఫస్ట్ టైం అనుకుంటా. పొగ ఎక్కడ వదలని తెలియట్లేదు అదొకే. ఎవరు? మా పాపయ్య. భలే ఉంది. పేరేంటి? మీరే పెట్టాలయ్యా. నేను పెట్టడమా? ఇంతవరకు నేను ఎవరికి పేరు పెట్టలేదండి. అంత మాట అనొద్దయ్యా. రాయ్ రుద్ర, ఈ ఊర్లో ఎవరికి బిడ్డ పుట్టినా మీ నాయనే పేరు పెట్టేటోడు. ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టు. కాదనకండి అయ్యా, లేదంటే బిడ్డ మీద ఒట్టే. బుద్ధి లేదా? చిన్నపిల్ల మీద కొట్టేస్తావు. చిత్రవతి. బ్రహ్మాండంగా ఉందయ్యా. తీసుకోండి. ఒక్క నిమిషం ఆగండి. రే సుధా, డబ్బులు ఇదిగో. ఇది ఉంచండి, పాపకి ఏదైనా కొనివ్వండి. అట్టాగా అయ్యా. ఉండి ఇప్పుడే వస్తా. ఎక్కడికి? బయటికి వెళ్దా? వెళ్ళి అడుక్కు తింటావా? ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసావు కదా, తెస్తా ఉండు. రే రే రే, ఆ పట్టాభిని మాత్రం అడక్కరా. అయ్యా, మీ వంశంలో ఎవరిని అడగనయ్యా, నా డబ్బులే తీసుకొస్తానా. మీది ఒక రాజా బహదూర్ ఫ్యామిలీ, ఖర్చు పెట్టేది నా డబ్బులు. హలో, ఎలా ఉన్నారండి? నేనే కాల్ చేద్దాం అనుకున్నా. ఇంటికి బాలు ఎలా ఉన్నాడు? ఏం చెప్పమంటారులేండి, మొన్నే వాళ్ళు నాన్నపోయారు. ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా. అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి. వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే ఏం పెట్టాడు తెలుసా అండి? చిత్రావతి అని పెట్టాడండి. వాడిని ఓదార్చడం నా ఒక్కడి వల్ల అవ్వట్లేదండి. మీరు కూడా ఊరు రావచ్చు కదండి. నేనా? మీరే వచ్చేయచ్చుగా. అయ్యో, 11 రోజులు ఊరు దాటకూడదంటండి, కార్యక్రమాలు ఉంటాయి కదా. సరే, నేనే వస్తా. బాలుని జాగ్రత్తగా చూసుకో. ఓకే, వచ్చేయండి. ఓడు నిజంగానే మీ చిన్నాయన కొడుక, లేక మీ చిన్నమ్మ ఏమైనా కక్కుర్తి పడిందా? రే మంజూర్, నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి. పొద్దుటే ప్రయాణం. క్వారీ జాగ్రత్త. అట్టగన్నా. పాప, ఇక్కడ అంగడి కట్టేశారక్క. ఏం కావాలి? వాటర్ బాటిల్ కావాలి తల్లి. నాతో రా అక్క. ఇంకెంత దూరమే బుడ్డి. పాప, కొంచెం నీళ్ళు కొట్టవా, తాగుతాను. ఇది మన పంపు కాదక్క, పెద్ద సార్ వాళ్ళది. మనది ముందుంది, వెళ్దాం పదా. నీ పేరేంటమ్మా? గంగా అక్క. గంగకి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా? ఒక్క నిమిషం ఉండు. ఇది తీసుకో. నాకొద్దక్క. ఏమ్మా? కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం. పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క. నీ చేతుల్లాగా చేస్తావా? నెయిల్ పాలిష్ కావాలా? రా, వేస్తా. ఇప్పుడు వద్దక్క, రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి. ఆ రోజు చేస్తావా? సరే, ఈ చాక్లెట్ ఉంచుకో. మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడే. పోలయ్య అంటే ఎవరైనా చెప్తారు. జాతర అప్పుడు ఈ ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా, సరేనా?
జర్నీ ఎలా జరిగింది? బానే జరిగింది. వజ్రా, పాలు ఎక్కడ? నేను కనుక్కుంటాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అక్కడ. ఎవర్రా? మీ మేడం రా. మా మేడమా? రే నువ్వు వాడు. రే ఇది నువ్వాడు. మేడం ఏంటి ఇక్కడ? మేడం మేడం మీరేంటి ఇక్కడ? మీకేనా రాయలసీమలో బంధువులు? మాకుండరా? రే బంధువులు అంటుంది ముందే కనుక్కో. ఆ వరుస ఈ వరుస కలిపి నీకు చెల్లైపోద్దాము. రే నువ్వు ఇలా దాయలాట మేడం. ఎలా ఉన్నావు బాలు? బాగున్నాను మేడం. మీ ఎంగేజ్మెంట్ జరగలేదు, ఇంక నేను వచ్చేసినట్టే. అర్థం కాలేదండి. నేను మా ఇంట్లోని దగ్గరకు వస్తున్నా అని బ్యాగ్స్ తీసుకుని వచ్చేసాను. లేచిపోయి వచ్చేసారా? చెప్పొచ్చానంటుంటే ఎంత పని చేశారండి? ఏమి ఇంట్లో ఒప్పుకోరా? ప్రస్తుతానికి మా ఇల్లు ఏదో నాకే అర్థం కావట్లేదండి. ఏ ఇంట్లో నన్ను యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా. మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తున్నా అన్న తాలిగట్టు తీసుకురారా అంటది. అది పెద్ద ప్రాబ్లం కాదండి. మేడం ఒక సిన్సియర్ డౌట్. చెప్పు బాలు. మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా, అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక నన్ను చేసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే నేను నిజంగానే ఇష్టమా? సంజీవయ్య, పాలు గుడి వరకు తెచ్చిపెట్టరా. పోసామే అందరూ ఎవరు మోసుకొస్తారా? పాల క్యాన్ గుడి వరకు తెచ్చిపెడతారా? దుడ్డిస్తాను. రాళ్ళలో ఎవరు మోసుకొస్తారు? పోసామే. బాబు, ఈరోజు మహాశివరాత్రి, స్వామివారి అభిషేకానికి సమయం అవుతోంది. కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు, నీకు పుణ్యం ఉంటుంది. నేను వచ్చేవాడిని స్వామి, కానీ నాకు మైలు ఉంది, నేను రాకూడదు. ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు. ఆయనకే మైలింటించేంతటి వాళ్ళమా మనం? కాసేపు బయట నిలబడండి, నేను అలంకరణ పూర్తి చేసుకుని పిలుస్తాను. అలాగే అండి. బాబు, మీ వల్ల అభిషేకం అద్భుతంగా జరిగిందయ్యా. ఈ ఊర్లో ఎప్పుడూ చూడలేదు. ఎవరింటికొచ్చారు? మహాకాళేశ్వర రెడ్డి గారి ఇంటికి వచ్చామండి. ఆయన మీకేమవుతారు? వాళ్ళ నాన్నగారండి. బాబు, మీ పేరు రుద్రకాళేశ్వరరెడ్డి కదా? అవునండి. మీకు నామకరణం చేసింది నేనే బాబు. ఇదే మండపంలో మీరు మీ అమ్మగారి ఒడిలో ఉండగా ఈ దేవుడి పేరే మీకు పెట్టాను. మీ అమ్మగారు పోయాక శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని ఆమె జ్ఞాపకార్థం మీ నాన్నగారే కట్టించారు. ఇక్కడ హారతి పళ్ళెం నుండి నందివాహనం వరకు అన్నింటిపైన మీ అమ్మగారి పేరే ఉంటుంది, మీరు కూర్చున్న ఈ బల్లతో సహా. అర్చన చేసి పిలుస్తాను. ప్రసాదం తీసుకుని వెళ్దురు గాని. సరే అండి. దీన్ని ఒకసారి ముట్టుకోండి. మంచోళ్ళు రైళ్ళు, చాలా మంచోళ్ళు. నన్ను దూరంగా పంపినందుకు నరకం అనుభవించుంటారు కదా. పోన్లేరా, బాధపడకు. పదం పద. కాసేపు ఉండేద్దాంరా. ఈ బల్ల మీద కూర్చుంటే మా అమ్మ ఒడిలో కూర్చున్నట్టుందిరా. బాబు, రండి, ప్రసాదం తీసుకుందరు గాని. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు.